హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్ ఆర్ 12 అర్హత ఉంటే చాలు. స్టార్టింగ్ జీతం 47,415 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరిదాకా అది చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ 5, ఓబీసీలో 2, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 6 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 3 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి 18 to 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 19,900, బట్ అన్ని అలవెన్సెస్ కలిపి 36,220 గ్రాస్ అయితే రావడం జరుగుతుంది శాలరీ. అది కాకుండా మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టు ఒక 6 ఉన్నాయి. వీటికి 18 to 27 వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి అన్ని అలవెన్సెస్ కలిపి 47,415 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఈ పోస్ట్ అన్నీ కూడా మనకు సిఎస్ఐఆర్కి సంబంధించిన సంస్థలో అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే అప్లై డేట్స్ అవన్నీ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26th జూన్ నుండి స్టార్ట్ అయింది. సో వీటికి సంబంధించి 26th మే నుండి స్టార్ట్ అయింది. 24th జూన్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనము ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో ఉండే సంస్థ నుండి అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు సిఎస్ఐఆర్కి సంబంధించిన సంస్థలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నాయి. ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకుంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకు సంబంధించి అర్హత చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th ఆర్ ఐటీఐ ఆర్ ఇంటర్ అర్హత ఉంటే చాలండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా సేమ్ క్వాలిఫికేషను, ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ R+2 ఏదైనా చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదే మనకు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే టైపింగ్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ టైపింగ్ వస్తేనే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. క్లియర్గా దాన్ని మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామన్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. 2 hours 30 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుందండి. మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు, కానీ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మాత్రం నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదైన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 35 words per minute అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదైన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. పూర్తి వివరాలు చూసి క్వాలిఫికేషన్ ఉండే క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా 26th మే నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ అప్లై డేట్ అనేది స్టార్ట్ అయింది. అఫీషియల్ వెబ్సైట్లో క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఫీజు ఉండే వాళ్ళు ఫీజు పేమెంట్ చేసి, ఫీజు లేని వాళ్ళు ఫీజు లేకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా అది కూడా మనకు ఏదైతే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసి కూడా పూర్తి వివరాలు అప్లై అయితే చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.